పరశురాముడు జమదగ్ని మహర్షి యొక్క కుమారుడై ఉండగా తండ్రి ఎంతో సంతోషించి కార్యక్రమాన్ని నెరవేరుస్తున్నాడు. పరశురాముడి జీవితం అనేకమైన మలుపులు తిరిగిపోయింది. జమదగ్ని మహర్షి ఆశ్రమంలో ఉన్నాడు. పరశురాముడు దర్భలు తీసుకురావడానికి, పళ్ళు తీసుకురావడానికి అరణ్యంలోకి వెళ్ళాడు. మిగిలినటువంటి అన్నలు నలుగురు ఉన్నా వాళ్ళది బ్రాహ్మణ తేజస్సు. వాళ్ళు పిరికివాళ్ళు. వాళ్ళు ఎంతసేపు ఏదో వచ్చిన వాడికి ఉపకారం చేయగలరు, ఏదైనా పట్టుకుపోతే వాడి కర్మ పరమేశ్వరుడు ఉన్నాడని ఊరుకుంటారు. ఈయనది అలా కాదు, ఈయనది క్షాత్ర తేజస్సు. ఊరుకోడు, కత్తెట్టుకుని వెంటపడతాడు. కారణం ఏమిటి? సత్యవతీదేవి కోరినటువంటి వరం వల్ల వచ్చినటువంటి లక్షణం అది. ఒకనాడు పరశురాముడు అరణ్యంలో ఉన్నాడు, జమదగ్ని మహర్షి ఆశ్రమంలో ఉన్నాడు. రేణుకాదేవి పక్కనుంది. ఉండగా ఒక చిత్రమైనటువంటి సందర్భం జరిగింది. కార్తవీర్యార్జునుడు అరణ్యానికి వచ్చాడు. ఈ కార్తవీర్యార్జునుడు విశేష శక్తి సంపన్నుడు. పౌరాణిక వాంగ్మయంలో కార్తవీర్యార్జునుడి యొక్క శక్తి ప్రత్యేకంగా ఎక్కడ కనపడుతుంది అంటే శ్రీరామాయణం ఉత్తరకాండలో చెప్పబడింది. అలాగే గురుచరిత్రలో దత్తాత్రేయ స్వామి వారి యొక్క పరిచర్య చేసి సంపాదించాడు ఆ శక్తులన్నీ. ఆయనకి 1000 బాహువులు. రామాయణం ఉత్తరకాండలో కార్తవీర్యార్జునుని యొక్క అనన్యమైన శక్తిని చెప్పారు. ఆయన నదీ తీరంలో కింది భాగంలో తన భార్యలతో కలిసి జలక్రీడలు ఆడుతున్నాడు. అదే సమయానికి ప్రదోష వేళలో ఎందుకో రావణాసురుడు పుష్పక విమానంలో వెళ్ళిపోతున్నాడు. ఆయనకు అలవాటు ఉంది. ప్రదోష వేళ అయితే ఎక్కడున్నవాడు అక్కడే కిందికి దిగి సైకతలింగం చేసి ఆ సైకతలింగానికి పూజ చేస్తాడు. ఆ కార్తవీర్యార్జునుడు లోకాన్ని భయపెట్టినవాడు రావణుడు అంటే సామాన్యమైన వాడు కాదు. వాడు వీడు భయపడితే పెద్ద విశేషం ఏంటండి. యమధర్మరాజు పారిపోయాడు రావణాసురుడిని చూస్తూ. మీరు రామాయణం ఉత్తరకాండ చదివితే వీళ్ళందరూ దేవతలు దిక్పాలకులు కూర్చుని ఒక చోట మాట్లాడుకుంటున్నారు ఏదో పిచ్చాపాటి. అకస్మాత్తుగా రావణాసురుడు వచ్చాడు. తమంత తాముగా పారిపోతుంటే కనిపెట్టేస్తాడని అక్కడ కనపడ్డ జింకలో, దుప్పిలో అన్నిటిలో తలకోడు దూరి పారిపోయారు. అక్కడ దూరడానికి ఇంకేం కనపడలేదు. పాపం దొరికిపోయిన వాడు ఎవరంటే యమధర్మరాజు గారు ఒకడే దొరికిపోయాడు. గద పెట్టి కొట్టేస్తాడు. రా ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నావు అంటాడని ఆయన అటు ఇటు చూశాడు. ఓ కాకి కనపడింది. ఆ కాకిలో దూరి పారిపోయాడు. పారిపోయి, ఓ కాకి, రావణాసురుడు వచ్చి నన్ను బాధ పెట్టకముందే నువ్వు కనపడ్డావు కాబట్టి నీలో దూరి పారిపోయాను. అందుకే నీకు వరం ఇస్తున్నాను. ఎక్కడైనా తద్దినం పెడితే పిండాన్ని కాకి ముట్టుకుంటే పితృదేవతలు తరిస్తారు. అప్పటి నుంచే పిండాలన్నీ కాకులు ముట్టుకోవాలని గోడ మీద పెట్టి కావు కావని కాకి ముట్టుకుందని ఇంట్లోకి వెళ్ళిపోతుంటారు. అంటే యముడంతటి వాడు రావణుడికి భయపడితే రావణుడు కార్తవీర్యార్జునుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఎక్కడ మళ్ళీ వెనక్కి రండి, నదీ తీరంలో కింద ఆడుకుంటున్న కార్తవీర్యార్జునుడి దగ్గరికి వెళితే ఆయన చూసి వీడెవడరా 10 తలల పురుగు యుద్ధానికి వచ్చింది నా మీదకని యుద్ధం చేయలేదు. ఇలా పట్టుకున్నాడు. పట్టుకుని తీసుకుపోయి ఈ పురుగు నేను భార్యలతో జలక్రీడలాడుతుంటే నా మీదకు వచ్చిందని కారాగారంలో బారేసి తలుపేసేయండి అన్నాడు. అందులో పడున్నాడు రావణాసురుడు. అంటే మీరు కార్తవీర్యార్జునుడి శక్తి ఊహ చేయొచ్చు. ఎలా విడిపించాలని ఆలోచించి మనవణ్ణి విడిపించుకోవడానికి పులస్త్య బ్రహ్మగారు, ఆయన ప్రజాపతి పులస్త్య బ్రహ్మగారు చతుర్ముఖ బ్రహ్మగారిని తీసుకుని వచ్చాడు. వచ్చి, ఒరే నాయనా వాడు మా ముని మనవడరా, వదిలిపెట్టేసేయమంటే ఈ విషయం నాకు తెలియదండి, నేనేదో మా భార్యలతో ఆడుకుంటుంటే వచ్చి అల్లరి చేశాడు, నేను అందులో పడేశాను, తలుపు తీయించి వాడిని వదిలేయండిరా అన్నాడు. అంత శక్తివంతుడు కార్తవీర్యార్జునుడు 1000 చేతులతో ఉంటాడు. అంత శక్తివంతుడు కార్తవీర్యార్జునుడు 1000 చేతులతో ఉంటాడు. ఆ కార్తవీర్యార్జునుడు ఎందుకో అరణ్యానికి వచ్చాడు వేటాడడానికి. విధి అని ఒకటి ఉంటుంది కదా, అప్పుడే ఆయనకి ఆకలేసింది, దాహం వేసింది. ఇక్కడ ఎవరున్నారని వెతుక్కుంటూ వెళ్ళాడు. అరణ్యంలో జమదగ్ని మహర్షి ఆశ్రమం కనపడింది. మళ్ళీ వెనక్కి రండి. పరశురాముడు దర్భలకి పళ్ళ కోసం వెళ్ళాడు. ఒక్క జమదగ్ని, రేణుకాదేవి, 4 కొడుకులే ఉన్నారు. వచ్చి మధ్యాహ్నం వేళ అయింది, నేను ప్రభువుని వేటకొచ్చాను, ఆకలేస్తోంది, ఆతిథ్యం ఇమ్మన్నాడు. ఇంటికొచ్చిన అతిథికి లేదనకూడదని వెంటనే తన దగ్గర ఉన్నటువంటి హోమధేనువు అంటారు. అంటే దాంతో ఏం చేస్తారు అంటే హోమం చేస్తుంటారు. ఆవు పాలతో యజ్ఞంలో వాడుతూ ఉంటారు. ఆ కామధేనువుని పిలిచి పదార్థములను సృజించమన్నాడు. ఎలా వశిష్ఠ మహర్షి రామాయణంలో విశ్వామిత్రుడికి ఆతిథ్యం ఇచ్చినప్పుడు పదార్థములను కామధేనువు చేత సృజింపచేశాడో, వీర్యార్జునుడి సైన్యానికి, కార్తవీర్యార్జునుడికి వాళ్ళకిష్టమైన పదార్థాలేవో అవన్నీ రాసులుగా ఇమ్మన్నాడు జమదగ్ని. కామధేనువు వెంటనే ఇచ్చేసి అవన్నీ వడ్డించారు. రాజు అన్నీ తిన్నాడు. రాచబుద్ధి కదూ,
ఆయన అన్నాడు రత్నహారీచ పార్థివ అని రాజుకు పేరు. రత్నహారీచ పార్థివ అంటే లోకంలో ఎక్కడ ఏ విలువైంది అందమైంది కనపడితే అది నాది అని పట్టుకుపోతుంటాడు రాజు. అదేమిటండి అని అడగడానికి ఉండదు. కాబట్టి కామధేనువుని తీసుకుపోతానన్నాడు. కార్తవీర్యార్జునుడు ఆ మాట కూడా అనలేదు. వీళ్ళని అడిగేది ఏమిట్రా, ఈ ధేను మందే రాజరికం నాది, ఈయన దగ్గర ఎందుకు హోమం చేసుకోవడానికి? ఎంతమందికైనా అన్నం పెట్టగలిగిన ఈ కామధేనువు నా దగ్గర ఉండాలి, తోలుకు రెండని వెళ్ళిపోయాడు. జమదగ్ని ఏం చేస్తాడు? చెయ్యాలనుకుంటే చెయ్యగలడు. కానీ బ్రాహ్మణ తేజస్సు దేనికి ఉపయోగపడాలంటే తనని తాను ఉద్ధరించుకోవడానికి, 10 మందిని రక్షించడానికే తప్ప 10 మందిని పాడు చేయడానికి వాడకూడదు. కాబట్టి జమదగ్ని శపించలేదు, సహనం పట్టాడు. ఆ కామధేనువుని ఎత్తుకుపోతున్నారు. ఎప్పుడైనా సర్వనాశనం అయిపోవడానికి గుర్తు ఏమిటంటే ఒక దేశం నాశనం అయిపోతుంది అని కానీ, ఒక ఇల్లు పాడైపోతుంది అని కానీ గుర్తు ఏమిటంటే ప్రయత్నపూర్వకంగా గోవుని వేధించడం. అదే పనిగా పెట్టుకుని ఆవు కనబడితే కొడుతూ ఉండడం, ఆవుల్ని తోస్తూ ఉండడం, ఆవుల్ని సంహరించడం, ఆవుని బాధ పెట్టడం, ఇలాంటి పనులు చేస్తే కట్టి కుడిపేస్తుంది. అది రాజ్యమైతే రాజ్యము, ఇల్లు అయితే ఇల్లు సర్వనాశనమై తీరుతాయి. మీరు ఎక్కడి వాంగ్మయం చూడండి అంతే. గోవు పరదేవతా స్వరూపం, గోవు జోలికి వెళ్ళకూడదు. నీకు ఓపిక ఉంది, దాని గంగడోలు నిమురు. నీకు పని చేస్తాడా నాన్నగారు? చెప్తానుండండి అని వెంటనే తన పరశువు తీసి భుజాన వేసుకుని పరిగెత్తాడు. ఆ కార్తవీర్యార్జునుడు తన సైన్యంతో వెళ్ళిపోతున్నటువంటి పట్టణం దగ్గరికి వెళ్ళాడు. ఆయన చుట్టూ అనేక మంది రాజులు ఉన్నారు. ఆయన చూశాడు. ఎరా, నువ్వు ఆవుని విడిచిపెడతావా, నాతో యుద్ధం చేస్తావా అని అడిగాడు పరశురాముడు. కార్తవీర్యార్జునుడు అన్నాడు, బ్రాహ్మణుడు వెర్రివాడు, బాలుడు వెర్రి బ్రాహ్మణుడు, వెర్రి బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అంటే అంత చులకన, గర్వం ఎక్కువైపోతే ఏమవుతుంది? ఇదం క్షాత్రం ఇదం బ్రాహ్మం అని ఆఖరికి ఆయన విజృంభించిన తర్వాత తెలిసింది. ఒక్క ఆవు వల్ల పరశురామావతారం అంత క్రౌర్యానికి వెళ్ళిపోయింది. పరశురామావతారం 21 మాటలు దండయాత్ర చేసి క్షత్రియుల్ని చంపడానికి కారణం గోవు జోలికి వెళ్ళడమే. కాబట్టి ఇప్పుడు ఆ కార్తవీర్యార్జునుడు పరశురాముడిని చూసి అన్నాడు, బాలుడు వెర్రి బ్రాహ్మణుడు. బ్రాహ్మణ పిల్లాడు కదూ, వెర్రేడు, ఏమీ తెలియదు.